నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఇక్కడి నుంచి నామినేషన్ వేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలోని కార్యకర్తలు తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమానికి గులాబీ బాస్ చంద్రశేఖరరావు హాజరు కావాల్సి ఉన్న అనారోగ్యం కారణంగా రాలేకపోయారని టీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు చెప్పారు. శంకరమ్మ గెలిచాక విజయోత్సవ సభలో కేసీఆర్ పాల్గొంటారని అన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే అమరవీరుల త్యాగాలకు న్యాయం చేసిన వాళ్లం అవుతామని చెప్పారు హరీష్ రావు. రాజకీయాలు తెలియని శంకరమ్మను గెలిపించే భారం హుజూర్ నగర్ ప్రజలదేనని అన్నారు. నాకు అనుభవం లేకపోవచ్చు, నాకు బిడ్డ లేకపోవచ్చు, ఈ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలే నా బిడ్డలుగా నా బిడ్డలను మీరు చూసుకొని సేవ చేసి నేను బతుకుతా అని చెప్తుంది మా శంకర్. కాంగ్రెస్ టీడీపీలు పోటీ నుంచి తప్పుకుని తనను గెలిపించాలని, అమరులపై అభిమానం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు శంకరమ్మ. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హుజూర్ నగర్ మీదే కన్ను పెట్టింది. ఎందుకంటే శ్రీకాంతాచారి తల్లికి హుజూర్ నగర్ టికెట్ ఇచ్చిరు. ఈ హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఒక్కటే ఒక నినాదం, శ్రీకాంతాచారి కాలుకుంటూ నరాలు చిట్టపట్టన్నా కానీ జై తెలంగాణ అన్నాడు కానీ అమ్మో నాన్న లేదు. కాబట్టి మీరు ఆ కాలిన రక్త చుక్కకు, ఆ చిట్టిపోయిన నరాలకు, కరిగిపోయిన మాంసానికి మీ జన్మలకు ఒక ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని నేను కోరుకుంటున్నా. విద్యార్థులకు, అమరులకు న్యాయం జరిగేలా టికెట్లు కేటాయించింది టీఆర్ఎస్ఏనని చెప్పిన గులాబీ నేతలు ఓటర్లకు తాయిలాలు ప్రకటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.